రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? ఏం చెప్పండి, నిజం చెప్పంటారా అబద్ధం చెప్పంటారా? నిజమే కావాలి, నిజమే చెప్పండి. కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. ఓకే, కంప్లీట్ ఫెయిల్. ఎలా అంటే నేను 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెబుతాడండి. మా జగన్ 10 సంవత్సరాల ఇండస్ట్రీ ఆయన తెలియదు పాప. వాస్తవంగా నేను లండన్లో చదువుకుని నాకు తెలియదు, నాలెడ్జ్ లేదు. నేను ఒప్పుకుంటానికి వ్యక్తిగతంగా నేను ఒప్పుకుంటా, రాష్ట్రం మొత్తం కాదు. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయినప్పుడు తుఫాను వచ్చే ముందు జాగ్రత్త ఏం చేసి నిలబోయావా? ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు యంత్రాంగం ఉన్నాక స్కూల్ పిల్లలకు సెలవులు ఇవ్వాలా? తెల్లారి సెలవులు ఎత్తుకుంది, ముందు రోజు ఏం చేసి నిలబోతున్నాడా? అంటే హైదరాబాద్ పడుకున్నాడే చంద్రబాబు. హైదరాబాద్ నిలబోతున్నాడా? ఏపీలో ఉన్నాడు ఆయన. ప్రభుత్వ అధికారులని కలెక్టర్ని అందరికి ఇచ్చి హెచ్చరిక పెట్టి ముందెత్తు స్కూళ్ళకి రవాణా మొత్తం కాల. నేను తెలియదండి ఇంత వచ్చిద్దంతో ఏం తెలియదు. చదువుకున్నాడువే, చదువుకున్నాడేగా. మాలాంటి రబ్బర్ స్టాప్లు చదువుతావు తుపాతితో కూడా బయటికి పోవద్దని. మరి నువ్వేం చేసావు? జనాలు రోడ్డు మీద పారింగావు, చచ్చిపోయారు. అదే కనుక ప్రకాశం బ్యారేజ్ దాటిపోతే 3 లక్షల జనం చచ్చిపోయేవాళ్ళు మొత్తం. ప్రకాశం బ్యారేజ్ కనుక పగిలిపోతే మొన్న పడవల దెబ్బకి 3 లక్షల జనం చచ్చిపోయేవాళ్ళు మొత్తం. ఎటు నుంచి వచ్చేది? నిలబోతున్నాయి నువ్వేనా? ఊళ్ళు కొట్టుకోపోయాయి. ఎటు నుంచి వచ్చి నేను చూశాను పోయి రెత్తిపోతామన్నా. నేను కల్లోకి వచ్చి నాకేమన్నా పడవలు పడ్డాయి అన్నారు. పడవలు పడి మీరు నిద్రపోతున్నారా? ఎటు నుంచి వచ్చే పడవలు? ఆ పడవలు మీయేనంట కదా స్వామి. అసలు అవి టీడీపీ పడవలు అయితే వైసీపీ ఫ్లెక్సీలు పెట్టారంట. పడవలు ఆలే కాదు, మీయే అంటారు. మరి తలసిల రఘురామ్ కానీ నందిగం సురేష్ కానీ అనుచరులు, ప్రధాన అనుచరులు వాళ్ళిద్దరిని మరి అరెస్ట్ చేశారు కదా. మరి వాళ్ళు ఇవ్వలేదు ఏంది స్టేట్మెంట్ ఆ మాట టీడీపీ వాళ్ళని? అరెస్ట్ అంటే ప్రూఫ్స్ ఏం లేవండి. ఏంటంటే ఆయన చేశాడు, నేను చేశా, నువ్వేం చదువుతున్నావు, నేను ఖచ్చితంగా చెల్లి చేయరా. నువ్వు చేసేది మొత్తం అయ్యాగా ఏందయ్యా? ఏముండేది ఏంది? మా జగన్ రోజుకోసారి పోతున్నాడు. 6 తెచ్చాడు అంటున్నాడు, 7 తెచ్చాడు అన్నాడు. దేశీ కాదు సచ్చికాడికి పోతున్నాడు ఆయన. ఎవరు? జగన్ గారు. ఇప్పుడు 4 నెలల నుంచి మనం వెనుకోవాలి చచ్చిపోయాడు. నేను గుంటూరు అది కాదు, పడవలు టీడీపీ వాళ్ళే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, వైసీపీ నాయకులు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏమో కాదు పలానా తలసిల రఘురామ్ మేనల్లుడి తాలూకా అంటున్నారు, నందిగం సురేష్ తాలూకా అంటున్నారు. మరి వీళ్ళిద్దరిలో అయితే కనుక మరి అరెస్ట్ చేసిన ప్రధాన అనుచరులు చూస్తే కనుక నందిగం సురేష్ ద్వారా ఇసుక తిరిగిన బోట్లే అవి అనేది ప్రధానంగా తేలుతుంది. మరి దీంట్లో ఎవరిదే వాస్తవం అనుకోవాలి? మరి అని దొంగతనం చేసి నేను చేశాను చెబుతాడండి. మీ బుర్ర పని చేస్తుంది. అసలు దొంగతనం చేసేవాడు నా దెబ్బలు తగ్గితే చెబుతాడు. నేను దొంగతనం చేశాను ఎవరు చెప్పని చెప్పి నువ్వు వద్దాం ఒక్కసారి చెప్పి. దొంగతనం చేసాడు ఎవరు చెప్పడు నేను చేశానని. నేను దొర అని చెబుతాడు. నా కౌన్సిలింగ్ ఇచ్చి మా కలిసి కౌంటింగ్ ఇస్తే అప్పుడు చెబుతాడు దొర దొంగ. టీడీపీ చెబుతాడు మీరు దొంగ అని. ఎవడేం చెబుతాడు చెప్పడు. కడుపు కానీ నేను ఎవడు చెప్పడు. అన్నం నిన్నోడు చెబుతాడు. అది వరకు నాకు వచ్చిన అది. సరే, అయితే వరద సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు ప్రకటించారు. ఆ 1 కోటి రూపాయలతో ఆయన ఏం చేశాడంటారు? 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చాడు. పార్టీ ఫండ్ అండి. జగన్ ఇవ్వాలి, అది పార్టీ ఫండ్. 1 కోటి రూపాయలు పార్టీ ఫండ్ నుంచి ఇచ్చారా? 1 లక్ష పాల ప్యాకెట్లు అంటే ఇచ్చాడు. చంద్రబాబుకి ఇమ్మంటావా? దగ్గొచ్చి చంద్రబాబుకి ఇమ్మంటావా? మా కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరికి పంచిపెట్టమని ఆయనకి ఇస్తాం. ఆయన అన్నాడు నీళ్ళలో దిగుతున్నాడండి ఆయన చంద్రబాబు. ఆయన సెక్యూరిటీ సరిపోయింది వెనమాల. ఇప్పుడు ఈయన కాపాడాలి, జనాన్ని కాపాడాలా ప్రభుత్వం. ఏం మాట్లాడితే నీళ్ళు దిగుతాడు. ఏంటంటే నీళ్ళు అంటాడు. నీళ్ళు దిగి ఏం చేస్తావాడా? 70 సంవత్సరాలు వేసుకాడు. నీళ్ళు దిగి ఏం చేస్తావు? ఈతొచ్చు ఆయనకి ఏమన్నా? ఆయన కోసం జనం మొత్తం చుట్టూ సరిపోయాడు. జనం చచ్చిపోతున్నారు కుప్పలేడా. పాల పేరు పైన చేస్తాడు. అవి బురదలో పడుతున్నాయి. నాలాంటి ముసలా కొడుకు కింద పడుతున్నా. కళ్ళు రావు కింద పడుతున్నా. పాలాడండి నాకు ఏ పోడు పైనుంచి చేస్తున్నాడండి. డోన్ అంటే ఆ డోన్ అని నాకు తెలియదు. ఇంగ్లీష్ చదువుకో, తెలుగు. నేను డోన్ అంటే బెర్ర అన్న. బెర్రగాలి పోయి డోన్ అన్నాడు వాడెవడు. డోన్ పోయి నాకు తెలియదు అన్న. పైనుంచి చేస్తా పట్టుకో తాత అన్నాడు. నేను తాత ఎవడు నీకు 60 30 తాత అవుతా అన్న. ఏంది ఆ పనులు కిందకు వచ్చి ఉన్నాడు. పోదాం అనుకున్నా, బస్సులు లేవుగా. మరి పైనుంచి చేస్తున్నారు పట్టుకోమని అన్నావుగా. టీవీలో చెప్పారండి. టీవీలో చదువుతున్నాడుగా. ఎవరు చెప్పారు? ధోని పైన చేస్తున్నావు అన్నారు. వెనమాల ఎవరికి అందట్లా. నువ్వేగా ఇప్పుడు అందరు నేను పట్టుకోవాలని చూస్తే తాత అన్నారు నన్ను అన్నావుగా. ఎగ్జాంపుల్ అక్కడ అడిగిన వాళ్ళు చదువుతున్నారు ఆ మాట. అది అక్కడ ఏం జరగలేదండి. 70% మొత్తం నష్టపోయారు. ఫస్ట్ ఫ్లోర్లో నీళ్ళు వచ్చినాయి. చంద్రబాబు అంటే కాపాడే అంటాడు. ఏం కాపాడామండి? హైదరాబాద్ బొడుకో కాపాడాడు. 4 రోజులు 3 తుఫాన్లు. నేనంటే ఆయన వస్తే ఎండలు వస్తాయి అంటాడు. వాడు వర్షాలు అంటాడు. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పేసేసి కొత్తగా ఉంది. దాన్ని అర్థం కావట్లేదు అసలు. ఆయన వస్తే వర్షాలు అంటారు.
ఎక్కువైపోయినాయి, వరదలు వస్తున్నాయి. ఒక నెలలో 3 వరదలు వచ్చినాయి. మళ్ళీ నిన్న చదువుతున్నాడు ఎవరు విలేకరులు, రేపు ఇంకోటి ఉందంట. అర్థం కావట్లా. అదేమంటారు మరి ఇప్పుడు చూస్తే కనుక ఒక పక్కన చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ₹1 కోటి ప్రకటించారు. ఈ మరో పక్కన చూస్తే చంద్రబాబు వరద సహాయ కార్యక్రమాలు. వీళ్ళిద్దరిలో ఎవరు సక్రమంగా పనిచేశారు అనుకోవాలి. దొంగలని మీరే తిట్టేది, మరి మా డబ్బులు తగ్గుతా రెడీ అయ్యారు. చుట్టిస్తా అన్నారుగా, చుట్టిమ్మను ఏది సూపర్ 6 అమ్మ భయం పడుతుంది. మరి ఏం భయం ముట్టే, ఎందుకు ఇంట్లో కూర్చో, భయం ముట్టాడు ఎందుకు చేయాలా? జగన్ ఉన్నారు కరోనా భయం అని మాట వచ్చినానికి అప్పు చేశాడు కాదంట్లా. ఎవడు చేశాడు? జనాన్ని పెట్టాడు. ఆయన దెంగల, మీలా దెంగల ఆయన. మీరు 109 దెంగుతారు, ఆయన దెంగడు. సరే 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అని చెప్పి బయటకు వస్తుంది. లేదంటే 10 లక్షల కోట్లు అనుకుందాం కాసేపు. లేదంటే వచ్చిన లెక్కల ప్రకారం చూసినా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు వచ్చింది. 2,71,000 కోట్లు మాత్రమే పంచాను అంటున్నాడు. మరి ఆయన మిగతా ఏమైనాయి? జగన్మోహన్ రెడ్డి అడుగుతా, ఇద్దరం పోయి అడుగుదాం, చెబుతాడు ఇద్దరికి. నీ దమ్ముంది అడగటానికి, చంద్రబాబు దమ్ముంది అడగటానికి. కూర్చో మెలకుండా, మీ వల్ల కాదు. సోనియా గాంధీ ఏమండి, సోనియా గాంధీ మా నాయకు ఇంటికి మిగలపోయింది. చంద్రబాబు లెక్క సోనియా గాంధీ, జగన్మోహన్ రెడ్డి ఇంటికి మిగలపోయింది. చంద్రబాబు లెక్క ఆయనకి అర్థం కాల. ఈ లాజిక్ ఏంది? సోనియా గాంధీనే లెక్క చేయాలి ఆయన, చంద్రబాబు లెక్క చేస్తాడా? ఇప్పుడు సోనియా గాంధీనే లెక్క చేయని వ్యక్తి మరి ఈ రోజు కూడా ఒక కేంద్రంలో ఉన్న పార్టీకి, బీజేపీ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అనుకోవచ్చు అంటారు? మరి మా ఇష్టం, నియోజకవర్గం చూడటానికి బయట నుంచి ఇచ్చాం. పార్టీలో బయట నుంచి పార్టీలు కలిసాం, ఏమన్నా మద్దతు ఇస్తామండి. పడగొట్టా పక్కపై ఉంటూ పడగొట్టా మద్దతు ఇస్తాం, మా ఇష్టం. పార్టీలు కలవలేదుగా మేము. ఇప్పుడు నేను బయట నుంచి వచ్చానండి, లోన బాగాలేదుగా. బయట గేట్ యువతలు ఉన్నా, గేట్ యువత నుండి మేము పద్ధతితో లోన బాగా. మేము మీలా రాత్రి సంసారం పాలు కూర్చోండి మేము చేసాం, కాళ్ళు పట్టుకుంటారు ఉన్నది పబ్లిక్గా చెప్పారుగా. రాజ్యసభలో మేము మద్దతు ఇస్తున్నాం అన్నారు కదా. అది బయట నుంచి పార్టీలు చాలేదుగా, మద్దతు అన్నాం అంతే. మరి సోనియా గాంధీని ఎదిరించిన వాళ్ళు ఇప్పుడు కేంద్రాన్ని ఎందుకు ఎదిరించలేకపోతున్నారు? తప్పే ఉందండి. మోడీని పడగొట్టాలి, చంద్రబాబుని పడగొట్టాలి, అందుకే మద్దతు ఇస్తున్నాం. తప్పే ఉందా అంటే అటు మోడీని పడగొట్టడానికి మద్దతు ఇచ్చేది ఏంది నాకు అర్థం కాలేదన్నా. ప్రభుత్వం పడగొడతా చేయొచ్చండి, మీకు తెలియదు. ప్రభుత్వం పడగొడతా చేయొచ్చు అది అని మీకు ఇమ్మంట. ఇప్పుడు మీకు ఇమ్మంట మొత్తం, చంద్రబాబుకి ఇమ్మంట మొత్తం లేదు మాది అన్నా. కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభలో మద్దతు ఇస్తానని చెప్పి ఎందుకు చెబుతున్నాడు? సోనియాని ఎదిరించాడు అంటున్నావా? సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పేకలేదు అన్నావు. మరి అక్కడ మోడీకి ఎందుకు సపోర్ట్ ఇస్తానంటున్నాడు? మరి అక్కడ మరి రాజ్యసభలో ఏదన్నా బిల్లు వస్తే అంశాల వారికి మద్దతు ఇస్తానన్నాడు కదా. మా అనుకూలం బట్టి పోతామండి, మాకు ఎట్టి బిల్లు పెట్టుంటే అది పోతాం, అంతేగా. నీకు చెప్పాలి పని మేము లేదు. అది మా బెనిఫిట్స్ బట్టి పోతాం. మా ప్రజలు ముఖ్యం, మీలా డబ్బులు లోన్ వేసుకోవడం కాదు మాకు ముఖ్యం. ప్రజలు ముఖ్యం మాకు. అది ప్రజల ఇష్టమే పోతాం. అది ఇప్పుడు మరి ఓవరాల్గా ప్రభుత్వం అయితే కనుక సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అంటారా? ఏమి శ్రీశైలం మల్లన్న కూడా కాపాడలేడు ఏపీని. నేను 40 సంవత్సరాలు తుత్తిత్తా అన్నాడు. తుత్తిత్తేదేం లేదు. నేను అందరు ఇప్పుడు తిరగాలి రోడ్డు మీద పడి. ఆయన తుత్తిత్తాను నిన్న, నేను తుత్తిత్తాన్నా. అందరు ఇప్పుడు తిరగాలి, నేను రోడ్డు మీద పడి. సుత్తిత్తాడంటే రాళ్ళు వేస్తారు జనం. ఏం చేయలేడు ఆయన, శూన్యం. ఇసుముడి ప్రభుత్వం నా జీవితంలో కాదు. 5 కోట్లు ఒక్కరు చూసిండే, నేనే చూసి ఆ ప్రభుత్వాన్ని. ఇక ఇసుముడి ప్రభుత్వం నేను చూడాలా? ఏం చుట్టిస్తాడు ఆయన? విజయవాడ సృష్టించాడు. అది ఏది 3 సంవత్సరాల పవన్ అది సృష్టించాడు ఆయన. అంటే అది మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటున్నారు, నిజమే అనమాట. అయితే ఏమండి, ఒక మనిషి చూసి కొత్త బుద్ధి అయింది, ఒక చూసి పొట్ట బుద్ధి అయింది. మరి ఈయన ఏం చేశాడు పాపం? ఆయన మంచోడు, చంద్రబాబు మంచోడే. ఎక్కడికో తేడా ఉంది. ఎక్కడ తేడా ఉందంట? మనకేం తెలుసు అది? ఆయన మంచోడే, ఎక్కడ తేడా వస్తుందో మరి. అది సరే అయితే.